విహారి పద్మాక్షి లక్ష్మిని కొడుతూ ఉంటే గట్టిగా అరిచేసి ఇలా చెప్తూ ఉంటాడు. అత్తయ్య, మీరు లక్ష్మిని ఎవ్వరూ ఏమీ అనటానికి వీల్లేదు. అంటే అంటే ఏంటి విహారి నీ ఉద్దేశం? 100 కోట్లు పోనీ అంటావా అని అంటే, లేదు ఆ తప్పు లక్ష్మి చేయలేదు అంటున్నాను నేను. మీకెందుకు నమ్మకం కలగట్లేదు? ఇన్ని రోజులుగా లక్ష్మిని చూస్తున్నారు. తను డబ్బు కావాలి అంటే ఏ రకంగా అయినా ఇంట్లో నుంచి తీసుకోవచ్చు, లేదంటే మనందరినీ మోసం చేసి ఏదైనా చేయొచ్చు. కానీ ఇన్ని రోజులుగా తను ఎప్పుడూ ఇలా చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు తన గురించి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు? అయినా లక్ష్మి డబ్బు కావాలి అని అలా ఏమీ అనుకోదు. డబ్బు కోసం దొంగతనం చేసేటంత చీప్ క్యారెక్టర్ లక్ష్మిది కాదు అని విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే పద్మాక్షి చాలా కోపంగా చూస్తూ, ఏంటి విహారీ దాన్ని అంతా వెనకేసుకొస్తున్నావు? నీకేం తెలుసు దాని గురించి అని అంటూ ఉంటే సహస్ర కంగారు పడుతూ, అమ్మో బావ ఎక్కడ దాని గురించి చెప్పేస్తాడో అని చెప్పేసి, అమ్మ ఎందుకు అలా మధ్యలో ఊరికే గొడవ చేస్తావు? నువ్వు ఊరుకు కాసేపు అని అంటూ, బావా ఎందుకు బావా నీకు దాని మీద అంత నమ్మకం? అయినా అంత నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ఇంట్లో నుంచి గెంటేసే బావా, లేదంటే పోలీసులకి పట్టించేసేయి, ఇదే దొంగతనం చేసిందని అని అంటూ సహస్ర అంటే, చూడు సహస్ర, లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడొద్దనే నేను చెప్తుంది. మళ్ళీ పోలీసులకి అంటావేంటి? అసలు దొంగ ఎవరు, అసలు దోషి ఎవరు ఆ డబ్బుని తీసుకున్నారు అనేది రేపు పోలీసులే వచ్చి తేల్చేస్తారు. అంతదాకా మీరు లక్ష్మిని ఎవ్వరు ఏమీ అనటానికి వీల్లేదు అని అంటూ చాలా కోపంగా అనేసరికి ఇక అప్పుడే అందరూ సైలెంట్గా కోపంగా అక్కడ నుంచి పద్మాక్షి వెళ్ళిపోవడంతో అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక విహారి లక్ష్మి బాధగా నిలబడి ఉంటే యమున కూడా అక్కడే ఉంటుంది, కానీ ఏమీ అనదు. ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు, లక్ష్మి నువ్వు వెళ్ళు గదికి అని అంటే లక్ష్మి సరే అని చెప్పేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక వసుధ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. యమున అలా చూస్తూ ఉండిపోతుంది, కానీ ఏమీ అనదు. ఇక అప్పుడు పండు కూడా పాపం లక్ష్మమ్మ ఏ తప్పు చేయదు అని బయట ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు. అంతలో విహారి బయటే ఉంటాడు. విహారి దగ్గరికి పండు వెళ్తాడు. వెళ్ళి విహారి బాబు గారు అని అంటే, ఏంటి పండు అంటే, లక్ష్మమ్మ అంత పెద్ద తప్పు చెయ్యదు పాపు అంటే, లక్ష్మి గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా పండు? ఆ విషయం నాకు తెలుసు కదా అని అంటే, మరి ఎందుకు ఆ 100 కోట్లు ఎలా పోయాయి బాబు? మరి లక్ష్మమ్మ మీద ఆ నిందేంటి అని అంటూ పండు అడగటంతో విహారి ఇలా అంటాడు, ఇలాంటివి ఈ రోజుల్లో కామన్గా జరుగుతున్నాయి కదా పండు. హ్యాక్ జరగటం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, మా కంపెనీకి నుంచి మాకు 100 కోట్లు వస్తున్నాయన్న సంగతి చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది పెద్ద మొత్తంలో అమౌంట్ కాబట్టి ఎవరో బాగా దగ్గరగా ఉన్న వాళ్ళే కావాలని లక్ష్మి యాక్సెస్ తీసుకొని ఇదంతా చేశారని నాకు అనిపిస్తుంది. అది ఎవరు చేశారు అనేది పోలీసులే బయట పెట్టాలి అని అంటూ విహారి చెప్తాడు. ఎలాగైనా లక్ష్మమ్మని నిర్దోషిగా ఉంచండి బాబు, లేదంటే ఆ పిచ్చి లక్ష్మమ్మ చాలా బాధపడతారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే విహారి కూడా ఇలా అంటాడు, లక్ష్మి బాధపడితే నేను కూడా తట్టుకోలేను కదా పండు. లక్ష్మిని ఎవరైనా అంటే తను నా భార్య, నేను భరించగలనా అని అంటాడు. ఇక అప్పుడే ఈ మాటలు చాటుగా వింటున్న యమున చాలా కోపంగాను చిరాగాను చూస్తూ ఉంటుంది. ఏంటి విహారి లక్ష్మి గురించి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడు? అంటే ఈ విషయం పండుగ కూడా తెలుసా? లక్ష్మి నా భార్య అంటున్నాడు అంటే పండుగ తెలుసా అని అనుకుంటూ యమున ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు నేను విన్నది నిజమేనా? పండుగ తెలుసా, లేకపోతే వాడు సరిగా అర్థం కాక వింటున్నాడా అని అనుకుంటూ యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో వీళ్ళ పెళ్ళి అయింది అన్నప్పటి నుంచి నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. లక్ష్మి నిజంగానే తప్పు చేయదు, కానీ తనకి సపోర్ట్ చేయలేకపోతున్నాను నేను అని యమున ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో అందరికీ కంగారుగా ఉంటుంది. ఇక సహస్ర ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది గదిలో. ఏం చేయాలి? బావ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో లక్ష్మి యాక్సెస్ నేనే తీసుకున్నానన్న సంగతి మాత్రం బయటపడకూడదు. అలా బయటపడింది అంటే అమ్మో ఇంకేమైనా ఉందా? అమ్మో దేవుడా నా గురించి మాత్రం బయటపడకూడదు అని సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేయాలి? నిజంగా ఒకవేళ నా గురించి కానీ బయటపడితే బావ ఉంచుతాడు, నన్ను చంపేస్తాడు. నేను ఇంత దారుణం చేసి పెళ్లి చేసుకున్నాను, ఏదో చిన్న తప్పు చేశాను, మోసం చేసి బావని పెళ్లి చేసుకోవటమేనా నేను చేసిన తప్పు? అసలు ఎందుకు ఇంత నరకం? అసలు పెళ్ళన్నప్పటి నుంచే ఇన్ని గొడవలు, ఇన్ని బాధలు. అప్పుడైనా కొంచెం బాగుండేది, కానీ ఇప్పుడు నేను బావని ఏకంగా మోసం చేసి చేసుకున్నందుకు నాకు నరకమే చూపిస్తున్నారు అని అనుకుంటూ ఏదో రకంగా
చాలా బాధగా ఉంటుంది నాకు, ఎందుకు ఇలా అవుతుంది అని సహస్ర బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి అక్కడికి వస్తుంది. ఏంటే ఏమైంది, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అంటే, అమ్మ ఏం లేదమ్మా అని అంటూ ఉంటే, ఏం లేదు ఏంటి, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకొని తల మీదకి తెచ్చుకున్నావు, మళ్ళీ ఏమైనా చేసావా అని పద్మాక్షి అడిగితే, ఇక అప్పుడే సహస్ర చాలా కంగారు పడుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అమ్మకి ఈ విషయం గురించి చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో, నన్ను సేవ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఏంటే ఏం మాట్లాడవేంటి అంటే, ఏమీ లేదమ్మా, కాసేపు ఉండు, నన్ను ఒంటరిగా వదిలే అని సహస్ర అనుకుంటుంది. ఏంటో నువ్వు ఒక పిచ్చిదానివి, ఎప్పుడు ఏదో ఒకటి తల మీదకి తెచ్చుకుంటావు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు సహస్ర ఆలోచిస్తుంది, అమ్మకి ఈ స్కామ్ నా వల్లే జరిగిందని చెప్తే ఎలా ఉంటుంది, ఇప్పటికే పెళ్లి విషయంలో నన్ను చాలా తిట్టింది, అదంటే బావని సొంతం చేసుకోవటానికి కాబట్టి వదిలేసింది, ఇప్పుడు 100 కోట్లు నా వల్ల పోయాయి అని తెలిస్తే మాత్రం అమ్మ ఊరుకుంటుందా, వద్దు, చెప్పాలి అంటేనే భయంగా ఉంది, చెప్పొద్దు, చెప్పాను అంటే నా పని అంతే అని సహస్ర అనుకుంటుంది. చాలా టెన్షన్ పడుతూ, దేవుడా ఈ ఒక్క గండం నుంచి నన్ను తప్పించు, ఆ లక్ష్మి మీదో ఇంకెవరి మీదో పోని, నా మీదకి మాత్రం రావద్దు, 100 కోట్లు నేనే ఇలా స్కామ్ చేయించాను అని తెలిస్తే బావ నన్ను చంపేస్తాడు, జీవితంలో నన్ను దగ్గరికి కూడా రానివ్వడు అని సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంబిక సహస్రం చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అలా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి, నాకు తెలిసే నీ కంగారంతా, నువ్వు ఇదంతా చేసావనే కదా అని నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి, ఏంటి సహస్ర ఇంకా నిద్రపోలేదా అని అంటే, నిద్ర ఎక్కడ పడుతుంది పిన్ని, అసలు నిద్రే రాదు నాకు ఈరోజు అని అంటే, నువ్వేమైనా తప్పు చేసావా అని అంటే, అలా అడిగావేంటి అని సహస్ర ఒక్కసారిగా కంగారుగా అంటుంది. అప్పుడు అంబిక అంటుంది, అంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అంటున్నా, తప్పు చేయలేదు కదా, నీకెందుకు కంగారు అంటున్నా అని అంటే, లేదు పిన్ని, నాకెందుకో నిద్ర పట్టట్లేదు, చాలా బాధగాను భయంగాను ఉంది అంటే, దేనికోసం భయపడుతున్నావు, అయినా లక్ష్మి భయపడాలి, ఎందుకంటే అది స్కామ్ చేసి 100 కోట్లు కొట్టేసింది కాబట్టి, నీకెందుకు బాధ అని అంటే, అది చేయించింది నేనే కదా, అది నేను బయటపడ్డాను అంటే నాకే కదా భయం, అసలు మీతో చెప్పుకోలేను కదా అని సహస్ర కంగారు పడుతూ ఆనుకుంటూ ఉంటుంది. అంబికనేమో మనసులో నవ్వుకుంటూ ఉంటుంది, నాకు తెలిసే నువ్వు తప్పు చేసావు కదా, నీ వల్లే జరిగింది కాబట్టి టెన్షన్ పడుతున్నావు అని అనుకుంటూ ఉంటుంది. అంబిక సరేలే, నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్తాను అని అంబిక అంటే, ఈ టైంలో ఎక్కడికి అంటే, ఇక్కడే జస్ట్ వాక్ చేయడానికి అని అంబిక వెళ్ళిపోతుంది. సుభాష్కి ఫోన్ చేసి ఇంకా డబ్బు గురించి చెప్దామని చెప్పేసి, ఇక అప్పుడే అంబిక బయటికి వెళ్ళిపోయి చీకట్లో సీక్రెట్గా సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఎక్కడున్నావు అంటే, అంబిక నేను ఇక్కడ ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నానులే అని అంటూ చెప్పగానే, డబ్బు అంతా జాగ్రత్త, మొత్తం అంతా అకౌంట్లో నుంచి ఇంకో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వెతికినా బయట పడకూడదు, విహారీ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పడంతో ఇక అప్పుడే సుభాష్ నవ్వుకుంటూ, ఎంత కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా మన గురించి మాత్రం కనుక్కునేటంత సీన్ లేదు అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, సుభాష్ ఇంకా ఈరోజుతో మనం అనుకున్నది సాధించాం అంబిక, సాధించాం అంటే ఇప్పుడే కాదు ఇంకా సాధించాం కరెక్టే, కానీ అది బయటపడకుండా ఉంటేనే కదా మనం సాధించినట్టు. వాడికి చెప్పావా మొత్తం మన అకౌంట్లోకి ఇలా వచ్చినట్టుగా, మొత్తం ఏది తెలియకుండా చేయమని చేశాడు వాడు అని అంటూ అంబిక అంటే, మొత్తం అంతా చేయించానులే అంబిక, వాడు అన్నీ చేశాడు అని అంటే, ఏ చిన్న క్లూ దొరికినా మనల్ని పట్టుకుంటారు సుభాష్, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని అంటే, సరే అంబిక, నువ్వు ఎక్కువ బయట ఉంటే మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, వెళ్ళు అని అంటే, సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి అంబిక కంగారుగా వెళ్తూ ఉంటే లక్ష్మి పైనుంచి చూస్తుంది. ఈ అంబికమ్మ ఏమైనా చేసి ఉంటుందా, నాకైతే తన మీదే డౌట్, ఏదేదో చేస్తుంది కదా తను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ విహారీ గారికి అంబికమ్మ గురించి చెప్తే, వద్దు ఇంతకు ముందు జరిగినవే చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పటం, నిజంగా నేను తప్పు చేయలేదు కాబట్టి నా మీదకేమీ రాదు, ఏం జరిగినా ఆ దేవుడు చూసుకుంటాడు, బయట పెడతాడు ఆ దొంగలెవరో అని లక్ష్మి అనుకుంటూ బాధపడుతూ మళ్ళీ గదిలో వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అంతలో లక్ష్మికి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తూ ఉంటాడు. పెళ్లి రోజు ఉంటుంది కదా, దానికోసం లక్ష్మి ఫోన్ మనసు బాధగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయదు. అయ్యో అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే అని అంటే, అల్లుడు గారికి చెయ్యయ్యా, అమ్మాయి పనిలో ఉందేమో అని గౌరీ అంటుంది. అప్పుడే విహారికి ఫోన్ చేస్తాడు ఆదికేశవులు. ఫోన్ చేయటంతో ఫోన్
చూసుకుంటూ విహారి కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెప్పాలి, మావయ్యతో ఏం మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళు మా కోసం ఇక్కడే హైదరాబాద్లో ఉన్నట్టున్నారు అని ఆలోచించుకుంటూ ఉండగానే మళ్ళీ ఫోన్ కట్ అయిపోయి మళ్ళీ రింగ్ అవుతుంది. ఇంకా మాట్లాడేదాకా వదిలిపెట్టరు. పాపం లక్ష్మి డిస్టర్బెన్స్గా ఉంది కదా, తను మాట్లాడలేదు, నేనే ఏదో ఒకటి మాట్లాడతాను అని విహారి ఫోన్ లిఫ్ట్ చేసి హలో మావయ్య అని అంటే, బాబు ఏం చేస్తున్నారు బాబు, బిజీగా ఉన్నారా అని అడిగితే ఏం లేదు మావయ్య, చెప్పండి ఏమైంది మావయ్య అని అంటే, బాబు రేపు ఏంటో మీరు మర్చిపోయారా అని అంటే, ఏంటి మావయ్య అని అంటూ అడిగితే, రేపు మీ పెళ్లి రోజు బాబు, ఆ విషయమే మీరు మర్చిపోయారు అల్లుడు గారు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా విహారి షాక్ అవుతాడు. అవును కదా, పెళ్ళి జరిగిన రోజు కదా అని అనుకుంటూ ఉంటాడు. అవును మావయ్య, నేను గుర్తుంది కానీ కొంచెం బిజీగా ఉన్నాను కదా, అందుకనే వెంటనే మీరు అడగగానే గుర్తు రాలేదు అంటే, అవునులే అవునులే అల్లుడు గారు, మీరు చాలా బిజీగా ఉంటారు, మీకు ఇవన్నీ చెప్పి అనవసరంగా కంగారు పెడుతున్నాను అల్లుడు గారు అని అంటే, అలా ఏమీ లేదు మావయ్య చెప్పండి అని అంటే, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది అంటే, లక్ష్మి పడుకుందో ఏదో వర్క్ చేస్తుందో అని అంటే, ఓ అవును కదా, తను బిజీగా ఉండుంటుంది, అందుకే ఫోన్ చూసుకోలేనట్టుంది, అందుకే మీకు చేసాము అల్లుడు గారు, ఫస్ట్ అమ్మాయికి చేస్తే లిఫ్ట్ చేయలేదని మీకు చేశాము, అందుకే మేము కూడా ఈ సిటీలోనే ఉన్నాము, మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా, అందుకనే మీరు ఒకసారి మమ్మల్ని కలిస్తే, మీకు పెళ్లి రోజు కదా బాబు, బట్టలు పెట్టి మీకు కొంచెం మా ఏర్పాట్లు మేము చిన్నగా చేసుకోవాలి అనుకుంటున్నాము, మీరు చాలా బిజీగా ఉన్నారు కాబట్టే ఈ సిటీలో ఉన్న మమ్మల్ని కలవటానికి రావట్లేదు, మీరున్నారనే మేము ఇక్కడే ఉన్నాం, లేదంటే ఊరు వెళ్ళిపోయే వాళ్ళం అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే విహారి, అవును కదా వీళ్ళని ఆ రోజే పంపించాల్సింది అని విహారి ఆలోచిస్తూ, ఇంకా మావయ్య రేపు అంటే కుదరదు అని అంటూ ఉంటే, అలా అనొద్దు అల్లుడు గారు, ఏం చేసైనా సరే ఒక్కసారి ఒక గంట సేపైనా మా దగ్గరికి వచ్చి వెళ్ళండి అల్లుడు గారు, ఆ తృప్తి మాకు ఉంటుంది కదా, పెళ్లి రోజు వేడుకలు మీతో జరిపించామన్న సంతోషం మాకు ఉంటుంది, ఆ తర్వాత మేము ఊరికి వెళ్ళిపోతాము అల్లుడు గారు అంటే, ఇక అప్పుడు విహారి ఆలోచిస్తూ, సరే మావయ్య, నేను రేపు కుదిరినప్పుడు లక్ష్మిని తీసుకొని వచ్చేస్తాను, నా పని అయిపోగానే కొంచెం సేపైనా సరే ఇలా వచ్చి వెళ్తాను అంటే, సరే అల్లుడు గారు ఆ మాట చెప్పారు, చాలా సంతోషం అని ఆదికేశవులు అంటాడు. అలా అన్నాక ఫోన్ పెట్టేసి, ఇంకా అల్లుడు గారు వస్తారే మన అమ్మాయిని, ఎంత బిజీగా ఉన్నా మన కోసం తీసుకొస్తాడు అని ఆలోచిస్తూ ఆదికేశవులు, రేపు వాళ్ళకి మనం చిన్నగా అయినా కొంచెం మంచిగా ఏర్పాట్లు చేద్దాం, మొదటిసారి పెళ్లి రోజు కదా వాళ్ళకి అని ఆదికేశవులు గౌరీ చాలా సంతోషంగా ముచ్చట పడిపోతూ ఉంటారు. ఆ తర్వాత విహారి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. పాపం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితంలోకి వచ్చిన రోజది, ఆ రోజు నుంచి లక్ష్మికి నరకమే ఉంది, అంతకుముందు తను చాలా సంతోషంగా ఉండుంటుంది, కానీ నా లైఫ్లోకి వచ్చాక రోజు బాధలు, తిట్లు, దెబ్బలు అన్నీ బాధపడుతూనే ఉంది లక్ష్మి, రేపటి నుంచి ఈ సమస్యని తొలగిపోయిన తర్వాత తనని ప్రేమగా సంతోషంగా చూసుకోవాలి నేను అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. అలా మెల్లగా పైకి వచ్చేస్తాడు. వచ్చి సడన్గా లక్ష్మి గదిలోకి చూసేసరికి లక్ష్మి ఇంకా నిద్రపోకుండా అలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది. విహారి లోపలికి వచ్చేసరికి సహస్ర చాటుగా చూసి పరిగెత్తుకొని వచ్చి ఇంకా పక్క నుంచి వింటూ ఉంటుంది. విహారి ఇలా అంటాడు, లక్ష్మి ఏమైంది, ఇంకా నిద్రపోలేదా అంటే, నిద్ర ఎలా వస్తుంది విహారి గారు, నేను ఈరోజు జరిగింది మీకు తెలుసు కదా అంటే, అది తెలుసు కానీ నువ్వు ఇలా బాధపడుతూనే కూర్చుంటావా, ఇంకా ఇవన్నీ మర్చిపో లక్ష్మి, ఇది ఎవరు చేశారు ఏంటి అనేది నేను తెలుసుకుంటాను, ఖచ్చితంగా హ్యాకర్స్ పనే అయి ఉంటుంది అని విహారి అంటూ ఉంటాడు. అప్పుడు బాధగా దగ్గరికి వచ్చి, లక్ష్మి రేపేంటో తెలా అని అంటే, లక్ష్మి బాధపడు, ఏంటి విహారి గారు అంటే, చూసావా నువ్వు సంతోషంగా గుర్తుపెట్టుకొని నాకు చెప్పాల్సింది, కానీ నువ్వు కూడా మర్చిపోయావు, నీకు నా లైఫ్లోకి వచ్చాక అన్ని బాధలే, రేపు మన పెళ్లి రోజు అని అనేసరికి సహస్ర ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పుడే లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది. విహారి ఇలా అంటాడు, సంతోషం అనే మాట లేదు కదా నా జీవితంలోకి వచ్చాక, మావయ్య అత్త ఫోన్ చేశారు, వాళ్ళిద్దరూ చేసి మాట్లాడారు, మనల్ని ఒకసారి రమ్మని పిలుస్తున్నారు, పెళ్లి రోజు వేడుకలు జరిపించాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా అని అంటూ ఉంటే, లక్ష్మి ఇప్పుడు ఎలా విహారి గారు ఎలా వెళ్తాం, ఇంత పెద్ద సమస్య ఉంది కదా వెళ్ళలేం కదా అని అంటూ లక్ష్మి అంటే, ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు,
ఈ విషయం గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కదా లక్ష్మి, మీ అమ్మ నాన్న దగ్గరికి ఒక్కసారి వెళ్ళి కొంచెం సేపైనా కలిసి వద్దాం, లేదంటే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే సహస్ర తిట్టుకుంటూ, నాతో ఇంకా ఇంత జరిగినా ఇవన్నీ పక్కన పెట్టి దాన్ని సంతోష పెట్టడం కోసం వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తావా బావా, నేను ఎలా వెళ్ళనిస్తాను, అస్సలు వెళ్ళనివ్వను అని సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ, సరే లక్ష్మి నువ్వు పడుకో, రేపు ఎలాగైనా నేను చూసుకుంటాను, ఏదో ఒక టైం సెట్ చేసి తీసుకొని వెళ్తాను అంటే, వద్దులే విహారీ గారు అంటే, నేను వద్దు అని చెప్పొద్దు, నేను తీసుకెళ్తాను కదా అని అంటాడు.